దైవం అయ్యప్ప స్వామి. ఈ అద్భుత జననం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు మహిషాసురుడి సోదరి మహిషి అనే రాక్షసి దేవతలపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింతైన వరం కోరుకుంది. నన్ను సంహరించాలంటే అది కేవలం శివకేశవుల కలయిక వల్ల జన్మించిన పుత్రుడికే సాధ్యం కావాలి అని కోరింది. లోకరీత్యా ఇద్దరు పురుషుల కలయిక అసంభవం అని భావించిన మహిషి తనకు ఇక చావే లేదని విర్రవీగింది. అహంకారంతో ముల్లోకాలను వణికించింది. యజ్ఞయాగాదులను ఆపేసి ధర్మాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. దిక్కుదోచని దేవతలు కైలాసానికి వెళ్లి ఆ మహాదేవుణ్ణి శరణు కోరారు. అప్పుడు శివుడు చిరునవ్వుతో విష్ణుమూర్తి వైపు చూశాడు. పూర్వం అమృతం కోసం దేవదానవులు పోరాడుతున్నప్పుడు రాక్షసులను మోహింపచేయడానికి విష్ణువు ధరించిన మోహిని అవతారాన్ని శివుడు గుర్తు చేసుకున్నాడు. ఆ జగన్మోహిని రూపం మరియు పరమశివుని తేజస్సు కలిసిన వేళ ఒక దివ్యకాంతి ఉద్భవించింది. ఆ కాంతి నుండే పంపానదీ తీరంలో ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడి మెడలో ప్రకాశించే మణి ఉండడం వల్ల అతనికి మణికంఠుడు అని పేరు వచ్చింది. అయితే ఈ జననం వెనుక ఉన్న రహస్యాన్ని దేవతలు గోప్యంగా ఉంచారు. ఆ శిశువును పంపానదీ తీరంలో వదిలి వెళ్లారు. వేటకోసం అడవికి వచ్చిన పందలరాజైన రాజశేఖరుడు బిడ్డలు లేని తన బాధను తీర్చటానికి భగవంతుడే ఈ బిడ్డను ఇచ్చాడని భావించి మణికంఠుడిని రాజభవనానికి తీసుకెళ్లాడు. మణికంఠుడు పెరుగుతున్న కొద్దీ ఆయనలో దైవిక శక్తులు కనిపిస్తూ ఉండేవి. కాని రాజుకి సొంత కుమారుడు జన్మించాక మంత్రి మాయమాటలు విని రాణి మణికంఠుడిపై అసూయ పెంచుకుంది. అతడిని అంతం చెయ్యడానికి తీవ్రమైన తలనొప్పి అని నాటకమాడింది. పులిపాలు తెస్తేనే నా జబ్బు తగ్గుతుంది అని వైద్యుడితో చెప్పించింది. సామాన్యులెవరైనా పులిపాలు తేవడమంటే అది మృత్యువుతో సమానం. కాని మణికంఠుడు భయపడలేదు. తండ్రి వారించినా వినకుండా చిరునవ్వుతో దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాడు. అడవిలో మణికంఠుడికి ఎదురైంది సామాన్యమైన పులి కాదు, సాక్షాత్తు మహిషి. ఆ రాక్షసిని సంహరించి తన జనన లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత ఇంద్రుడు పులిరూపం ధరించగా పులుల దండుతో కలిసి మణికంఠుడు రాజభవనానికి తిరిగి వచ్చాడు. పులిపై కూర్చుని వస్తున్న ఆ దివ్యస్వరూపాన్ని చూసి రాజభవనం నివ్వెరపోయింది. అప్పుడు అందరికీ అర్థమైంది, ఆయన కేవలం రాజకుమారుడు కాదు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మశాస్త అని. అయ్యప్ప జననం ఒక యాదృచ్ఛికం కాదు, అదొక గొప్ప దైవ సంకల్పం. మన జీవితంలో కూడా మనకు తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంటుంది. మనం చెయ్యాల్సిందల్లా ధర్మ మార్గంలో నడవడమే. స్వామియే శరణమయ్యప్ప.